మళ్ళీ లాగుతున్నావా? అదే డబ్బులే హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇంట్లో మట్టి వినాయకుడిని తయారు చేసి మట్టి వినాయకుడికి పూజ అనేది చేస్తున్నానండి. మట్టి వినాయకుడిని తయారు చేసిన వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇక వినాయకుడిని అయితే కూర్చోబెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నామండి. వినాయక చవితి రోజు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాము. 21 పత్రిక, 21 గరిక, మళ్ళీ బంతి పూలు, చామంతి పూలు, మళ్ళీ మనకి ఈ రెడ్ పూలు ఉన్నాయి చూసారండి, నూరువారాలు గుత్తి పూలు, అవి మళ్ళీ మందార పూలు, తెల్ల పూలు, గులాబీ పూలు ఇవన్నీ పూసినాయండి. మన ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు పూసినాయి అనమాట. ఈ బంతి పూలు, చాంచి పూలు నేనైతే కొనుక్కొచ్చుకున్నాను. ఇక రెండైతే కొనుక్కొచ్చాను, కానీ ఈ పూలు మొత్తం మన ఇంట్లో చెట్లు ఉన్నాయి కదండి, ఆ చెట్లకి పూసినాయండి. పూలన్నీ తెంపి ఇక ఒక క్లాత్ వేసి క్లాత్ మీద అయితే పెట్టుకున్నాను. ఏమేమి అవసరం ఏంటిది, ఇక మనం పూజ కాడికి వెళ్ళాలి కదా, అక్కడ అలంకరణ చేసుకోవాలని చెప్పి ఇక అలంకరణకి ఏమేమి కావాలి ఏంటిదని మొత్తం క్లాత్ వేసి క్లాత్ మీద పెట్టేసుకొని ఇక్కడైతే దర్వాజకి దండ అయితే గుచ్చేస్తున్నామండి. పూల దండ అయితే గుచ్చేస్తున్నాము, బంతిపూల మాల. మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడైనా, పండగలప్పుడైనా, ఎప్పుడైనా సరేనండి, మనకి గడప అనేది నిండుగా కనిపెడితేనే మనకి ఇల్లు కూడా నిండుగా అనిపించిద్ది, చాలా బాగుండిద్దండి. ఇంకా పండగల టైంలో ఇంకా దర్వాజకి చక్కగా మన పూలదండల ఇలా అలంకరణ చేసుకుని తాళం పెట్టుకుంటే ఇంకా బాగుండిద్ది, చాలా చాలా బాగుండిద్ది. నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే వినాయక చవితి కాబట్టి బంతిపూలు కొనుక్కొచ్చి ఇలా గుచ్చి దర్వాజకి అయితే వేసాను. వేసినాక ఇక నేను పూజ గదిలోకి అయితే వచ్చానండి. వచ్చినాక చామంతి పూలు కూడా చెప్పాను కదండి, చామంతి పూలు కూడా తీసుకొని ఇక్కడ తోరణం తీసుకొని మామిడాకులు, పువ్వులు, ఇక్కడ పత్రి, వినాయకుడిని మొత్తం ఇక అలంకరణ అయితే చేసుకొని చక్కగా ఒక ప్లేట్లో వినాయకుడిని పెట్టుకొని పత్రి అది పెట్టేసి వినాయకుడిని పెట్టేసి చక్కగా పూజ అయితే మొత్తం స్టార్ట్ చేసి పూజ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ వినాయకుడిని అలంకరణ చేయటం కానీ, ప్లేటు పత్రి పెట్టడం కానీ, వినాయకుడిని కూర్చోపెడతాం కానీ అదంతా చూపించలేదు, లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి అక్కడ కొంచెమే చూపించానండి. దర్వాజకి పూలు కూర్చోటం, దర్వాజకి వేయటం, తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడతాం, ఆరతి తీయటం చూపెడుతున్నాను అనమాట. అక్కడ కొంచెమే సింపుల్గా చూపెట్టేస్తున్నానండి. ఎందుకనంటే పండగ కదండి, పండగ హడావుడి ఉండిద్ది కాబట్టి ఎలాగో హడావుడిగా మనం పని చేసుకునే దానిలో ఉంటాము. వీడియో తీయాలని నాకు చాలా కష్టం అండి. అందుకని చెప్పి అక్కడ కొంచెం ఇక పిల్లలే తీశారు. ఈ అలంకరణలో అండి నాకు పిల్లలు చాలా సాయం చేశారు. పిల్లలు సాయం చేయబట్టే నేను కూడా చేసుకోగలిగాను. చక్కగా వినాయకుడు కూడా నిండుగా చక్కగా కనపడుతున్నాడు. వినాయకుడు కూడా అలంకరణ అది కూడా బాగా ఉందండి. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి పైన ఉందండి, కిందేమో గణపతిని కూర్చోబెట్టాను అనమాట. లక్ష్మీ గణపతులు ఇద్దరు చక్కగా ముచ్చటగా బాగున్నారండి. పక్కనేమో గౌరమ్మను పెట్టుకున్నాను, వినాయకుడి పక్కన గౌరమ్మ ఉంది, పైనేమో లక్ష్మీదేవి ఉంది, కిందేమో వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాను. లక్ష్మీ గణపతులు ఇద్దరు చక్కగా దర్శనం ఇస్తూ ఉన్నారనమాట. పూజ చక్కగా వాళ్ళని చూసుకుంటూ పూజ చేసుకున్నానండి. నేను చేసిన పూజ అది ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి. పూజ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. నాకు కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మీరైతే మటుకి లైక్ చేయండి. నా వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది నా వీడియో అనేది షేర్ చేసిద్ది అనమాట. ఇంకొంతమంది ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉండిద్దండి. అందుకని చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నైవేద్యం వచ్చేసి ఉండ్రాల పాయసం చేశానండి. ఉండ్రాల పాయసమే నైవేద్యంగా పెట్టానమాట.
నేను చేసిన కూడా ఒక్కటే ప్రసాదం, ఉండ్రాల పాయసం ఒక్కటే చేసి నైవేద్యం అయితే పెట్టేసి పూజ అంతా అయిపోయినాక, హారతి అదంతా అయిపోయినాక ఇక దండం పెట్టుకొని అక్షంతలు అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ పక్కన బుక్కులు అవి కనపడుతున్నాయి కదా నాకు, పుస్తకాలు మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి. మా అబ్బాయి కాలేజీకి వెళ్తాడు, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిద్ది కదా. వాళ్ళ బుక్స్ 2 అక్కడ పెట్టేసి దేవుడి కాడ గంధం, బొట్టు, అక్షంతలు, పూలు బుక్స్ మీద అయితే పెట్టి పూజ కాడ పెడతామండి. మేము మా సైడ్ అయితే అలానే పెడతాము. మా సైడ్ ఎలా చేస్తున్నామో అలానే మీకు కూడా పూజ షేర్ చేస్తున్నానండి. పిల్లలు చదువుకునే బుక్స్ మడి కంపల్సరీ వినాయక చవితి రోజు ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బుక్సులు, పెన్నులు అలా పెట్టుకొని పసుపు, గంధం, కుంకుమ రాసి అలా పెట్టుకొని వినాయకుడి దగ్గర అయితే పెట్టుకుంటారండి. మనం దీపారాధన చేస్తాం కదా, దీపారాధన చేసినాక దీపారాధన కొండెక్కిందాక దేవుడి దగ్గరే ఉంటాయి అన్నమాట. తర్వాత తీసుకొని దండం పెట్టుకొని తీసుకుంటారు. కదండి, ఇక్కడ వచ్చేసి పూజ అంతా అయిపోయింది కదా. ఈ పూజ అంతా అయిపోయినాక ఇక అందరం మళ్ళీ దండం పెట్టుకుంటున్నామండి. దండం పెట్టుకొని ఇక్కడ గుంజీళ్ళు తీసామన్నమాట. గుంజీళ్ళు తీసింది అయితే మీకు షేర్ చేయలేదు, నేను తీయలేదు కూడా అండి. ఇక అది ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి దండం పెట్టుకొని గుంజీళ్ళు తీశాడు. ఇక్కడ మా అమ్మాయి కూడా దండం పెట్టుకుంటుంది. దండం పెట్టుకొని మా అమ్మాయి కూడా గుంజీళ్ళు తీసిందండి. తర్వాత నేను కూడా లాస్ట్కి నేను కూడా వెళ్ళాను అనమాట. నేను కూడా వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను. దండం పెట్టుకొని ఇక్కడ ఇక గుంజీళ్ళు తీశాను దేవుడి దగ్గరే. వినాయకుడి ముందే గుంజీళ్ళు తీసాం. కాకుంటే గుంజీళ్ళు తీసింది అయితే తీయలేదు. ఇక వీడియో అనేది నేను తీయలేదండి, ఒక దండం పెట్టుకోవడమే తీశాను. వినాయకుడి పూజ మనం ఇంట్లో వినాయకుడి పూజ చేసినప్పుడు వినాయకుడి కాడికి ఎక్కడికైనా వెళ్ళినా గుంజీళ్ళు తీస్తారు. గుంజీళ్ళు తీయటం అంటే ఆయనకి ఇష్టం అంట, అందుకని చెప్పి గుంజీళ్ళు కంపల్సరీ తీస్తారు. అలానే మేము కూడా చేసాము. ఏదో మాకు తెలిసినంతలో మేము పూజ చేసుకొని అలా అయ్యా నేను చేసిన పూజలో ఏ తప్పులున్నా మమ్మల్ని క్షమించని చెప్పి వినాయకుడి ముందు గుంజీళ్ళు అయితే తీసామండి. ఇక అది మీ సంవత్సరం అయితే మా ఇంట్లో వినాయకుడి పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నామండి. మళ్ళీ ఇంకొక విషయం అండి, వినాయకుడి ముందు ఇలా నీళ్లు పోసి డెకరేషన్ చేశాను. చాలా బాగుంది. పూజ గది వరకు అయితే చాలా సింపుల్గా అలంకరణ చేసుకున్నామండి. చాలా బాగుంది. మా పిల్లల సాయం చేయబట్టే నేను కూడా ఇంత అలంకరణ చేసుకోగలిగాను. వినాయకుడిని కూడా ఇంత అందంగా మీకు చూపించగలిగానండి మా పిల్లల వల్లే. మా పిల్లలు చేయబట్టే కదండి నాకు, అంటే నేను కూర్చొని చేస్తూ ఉంటే నాకు అదొకటి ఇదొకటి అందిస్తూ ఉంటేనే కదా వినాయకుడిని ఇంత చక్కగా అలంకరణ చేసుకున్నాను, దీపారాధన చేసుకున్నాను, పూజ చేశాను, ఇంత అందంగా మీకు చూపించగలుగుతున్నాను కదండి. ఇక అది నేనైతే అంతే అనుకుంటున్నాను. అంతే అనుకోవడం కానీ అంతేనండి. వాళ్ళు నాకు హెల్ప్ చేయబట్టే నేను ఇంత అందంగా నేను చూపించగలుగుతున్నాను వినాయకుడిని. ఇక అదండి, కష్టం నా ఒక్కదాందే కాదండి, మా పిల్లలది కూడా ఉందన్నమాట. అది చెప్తున్నాను అనమాట మీకు. ఇక అదండి, పూజ అయితే సింపుల్గా ఇలా చేసేసుకున్నాను. సింపుల్గా ఇలా చేసేసి ఇక టైం వచ్చేసి ఈ పూజ అంతా అయిపోయినాకండి సాయంత్రం పూట 12:03 అయిందో అంతేనండి. మబ్బు నల్లగా పట్టిందనమాట. మబ్బు బాగా నల్లగా పట్టి ఇక ఇక్కడ వచ్చేసండి బయట పొద్దున ఆల్రెడీ నేను ఊడిసి మొత్తం కడిగేసాను అనమాట. ఇదంతా కడిగి ఊడిసాను. పైన ద్రాక్ష చెట్టు ఉంది కదండి, ముందేమో ఎర్ర పూలు చెట్టు ఉంది. ఆ చెట్టుకి పూలు రాలిపోయినాయి అనమాట. ఆ చెట్టు బాగా గాలి తగులుతుంది. ఆ ఆకంతా రాలింది, ద్రాక్ష చెట్టు ఆకంతా రాలింది, ఆ పూల చెట్టు పూలన్నీ రాలినాయి, ఆ ఆకంతా మొత్తం రాలింది. అదంతా ఓడపోయాను అనుకోండి. వాన పడ్డప్పుడు ఏం చేస్తుందంటే ఆ నీళ్ళు పోయే కాడ అడ్డం పడి ఈ గేట్ల సందు నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట నీళ్ళు. అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే మబ్బు నల్లగా పట్టింది, ఎప్పుడైనా చేసేదే కదా పెందలాడేసి ఊడ్చేద్దామని చెప్పి ఇక నేను అనేది ఊడ్చేస్తున్నాను. ఇక్కడ ఊడ్చేసి శుభ్రంగా ఎత్తేసాను అనుకోండి, వర్షం పడ్డా కానీ అక్కడ అడ్డం పడకుండా ఉండిద్దని చెప్పి ఇక నేనైతే ఊడుతున్నానండి. ఇక్కడైతే ఆకులు ద్రాక్ష చెట్టు పైన ఉంది కదా, ఆ ఆకులు బాగా రాలుతాయండి. పైన కానీ కింద కానీ బాగా రాలుతాయి. ఎంత ఊడిచినా ఊడవనట్టే ఉండిద్ది అనమాట. ఇక అదండి, నేను ఇక్కడ బయట ఇప్పుడు నేను పాసెత్తుతున్నాను చూడండి అండి. ఇక్కడ ఆ చెత్త ఎత్తే కాడ తూర్పు వాకిలేటులో ఆ బయట ఆ రోడ్డు మొత్తం ఉండవాలి. ఇటు పెద్ద గేట్ ఉంది కదా మీకు తెలుసు కదా, ఆ పెద్ద గేటుకి వెళ్ళి ఉత్తరపు వాకిలి, ఆ వాకిలి రోడ్డు మొత్తం ఉడవాలి, ఇటు లోపల ఉడవాలి, మళ్ళీ ఇంట్లో ఉడవాలి. ఇదంతా ఊడ్చేసరికి నాకు చాలా టైం పట్టిద్దండి. కనీసం నాకు గంట పట్టిద్దండి. మీరు నమ్మండి నమ్మకండి, నాకు గంట పట్టిద్ది అనమాట. పొద్దున పూట అయినా ఊడ్చి చల్లి ముగ్గులన్నీ వేసి నేను ఇంట్లోకి వచ్చేసరికి నాకు గంట పట్టిద్ది, నేను టైం చూసుకునేసరికి. ఇక అదండి, నేను మీకేముందిలే సింపుల్గా ఏముందిలే అని మీరు అనుకుంటారు, కానీ నేను ఇదంతా చేసుకొని వచ్చేసరికి నాకు ఇంత టైం పట్టిద్దండి. మీకు ఇంకా అక్కడ కొంచెమే చూపెడతాను, అంతా కూడా చూపించను. ఇక అదండి, ఇగోండి తులసమ్మ దగ్గర కూడా మీకు చెప్పడం మర్చిపోయానండి. ఈ లోపల నేను ఆ చెత్త ఎత్తి బయట పోసి వచ్చే లోపలనే చినుకులు పడ్డాయి చూశారు కదా.
మీకు ఇది కూడా షేర్ చేద్దామని చెప్పి ఇక్కడ చూపించాను. చూసారా, వర్షం పడిపోయింది. ఊడిసిందే నయంలే అనుకున్నా నేనైతే. ఈ తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసాను కదండి, ముగ్గు మొత్తం పోయింది. సర్లే పోతే పోయిందిలే, పొద్దునైతే చక్కగా తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నా కదా, ఈయన ఇక్కడికి కూడా పూజ చేసేసుకున్నాను. సర్లే పోయిన దానికి ఏం చేస్తాలే, వర్షం వచ్చినాక పోయినాక మనం ఏం చేస్తాం చెప్పండి. ఇక అది కొంచెం చూడండి, తులసమ్మ దగ్గర మొత్తం పోయింది. పెయింట్ వేసా కాబట్టి చుట్టూరు పెయింట్ అయితే అలా కనపడుతుంది. ఇక అదండి, వర్షం అయితే నేను ఊడిసి పారబోసి వచ్చే లోపల వర్షం రానే వచ్చింది. ఇక అదండి, అంతమించి ఇంకేమీ లేదు. ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి వీడియో షేర్ చేసిద్దండి. అందుకని అడుగుతున్నాను, ప్లీజ్ అండి. వీడియో చూసిన వాళ్ళు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నేను ముందుకెళ్ళినట్టు ఉంటుంది. మీ సపోర్ట్ వల్ల నేను ముందుకెళ్ళాలని నాకు సంతోషం ఉంటుంది. ప్లీజ్ అండి, లైక్ అయితే చేయండి. ఇక అదండి, ఇంకంతమించి ఇంకేం లేదు. ఇక్కడ నేను వర్షం పడుతుందని చూపెడుతున్నానండి. కాకపోతే అదంతా వెలుతురంతా ఫోన్కి వెలుతురు బాగా కనపడుతుంది, వర్షం అనేది కనిపించట్లేదు. అదే మీకు ఇక్కడ చూద్దామని చెప్పి తీస్తున్నాను. ఇక అదండి, ఇక్కడ వచ్చేసి తెల్లారండి రెండో రోజు ఇక పూజ అంతా అయిపోయినాక ఫస్ట్ రోజు సాయంత్రం కూడా పూజ చేసినాక తెల్లారండి. పగలు ఒక నైటు వినాయకుడి నుంచి పూజ చేసుకున్నాను ఇంట్లో. తెల్లారే ఇక నేను నిమజ్జనం అయితే చేస్తున్నానండి. ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నాను. అనొచ్చు మీరు, రమాగారు మీది పల్లెటూరే కదా, చెరువులోనైనా వాగులైనా నిమజ్జనం చేయొచ్చు కదా అని చెప్పి. కాకుంటే నేనైతే ఒక టబ్బు తీసుకొని ఆ టబ్బులో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ వేసి పువ్వులు వేసి నిమజ్జనం అయితే చేశాను. ఎందుకనంటే అండి, ఆ మట్టి అంతా నానిద్ది కదా, ఆ మట్టి అంతా నానినాక ఆ నీళ్లు వంచేసి ఒక మొక్కలో పెట్టుకుందామని చెప్పి నేను చెరువులో అయితే నిమజ్జనం చేయలేదండి. నేను అందుకనే నిమజ్జనం చేయలేదు. ఈ నీళ్ళన్నీ నీళ్ళన్నీ పోసి వినాయకుడిని నిమజ్జనం చేసినాక తర్వాత మళ్ళీ ఆ నీళ్ళన్నీ పారబోసానండి. పారబోసినాక చక్కగా మట్టి అంతా నానినాక కుండీలో మొక్క ఉందండి. ఆ మొక్కలో ఈ వినాయకుడు మట్టి నానిపోయింది కదా, ఆ మట్టి అంతా తీసి మొక్కలో పెట్టానమాట. ఇక అదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. ఇక అదండి, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. ప్లీజ్ మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు రాగలుగుతున్నాను. ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు రాగలుగుతాను. వస్తానే ఉంటాను, వీడియోస్ తీస్తానే ఉంటాను, మీ ముందుకు కూడా వస్తానే ఉంటానండి. వీడియోస్ ద్వారా వస్తానే ఉంటాను, రాకుండా అయితే ఏమున్నాను, తీస్తానే ఉంటాను. మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి. మీ సపోర్ట్ వల్లే నేను కూడా ముందుకు